యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుట మన కుటుంబానికి మనకును ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, దేవునిని నమ్ముకున్నవారు, దేవునిని ఆశ్రయించిన వారు అంటే దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడంట. చాలామంది అనుకుంటారు, దేవుడిని నమ్ముకున్నాక మా పట్ల ఏం జరుగుతున్నాయి, అసలు మా దగ్గర దేవుడు ఉన్నాడా, మాతో ఉన్నాడా, మాతో ఉంటే దేవుడు మా పట్ల ఎందుకు కార్యాలు చేయడం చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుని ఆశ్రయించి దేవుని నమ్మి దేవునితో ఉన్న వారి పట్ల దేవుడు అన్ని కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. కానీ గ్రహింపు లేని వారిగా ఉంటూ ఉంటాం. మనము దేవుని ఎలా అంటే గ్రహింపు లేని వారిగా ఉంటూ నులివెచ్చనిగా ఉంటూ ఉంటాం. అందుకే నీవు విడిచిపెట్టేవాడవు కావు అంటున్నాడు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నిజముగా దేవుని నామమును ఎరిగి ఆయనను నిజముగా మనం నమ్మి నిజముగా ఆయనతో ఉంటే దేవుడు మనకి ఎటువంటివి కూడా కొదువ చేయడు. దేవుడు ఎల్లవేళలా మనకు తోడే ఉంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నులివెచ్చిన స్వభావాన్ని విడిచిపెట్టండి, పరిపూర్ణతలోనికి నడవండి. దేవుని ఆశ్రయించిన వారికి ఏ కొదువ ఉండదు. ఆయనతో ఉన్న వారికి అన్ని మేలులే కానీ ఎటువంటి కీడు కానీ అటువంటివి మనకు రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునితో దేవునిలో ఉంటూ దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉండండి. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నాయన ఎంతమంది ప్రభా ఈ యొక్క ప్రతివేకమైన పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుంటూ ప్రతినేకమైన వారి జీవితంలో మీరు చేస్తున్న మేలుల ప్రతివేకమును బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ప్రతి ఒక్కరిని మీరు తాకండి అయ్యా, నీ ఆత్మ చేత నింపండి అయ్యా, మీ అభిషేకము చేత నింపండి అయ్యా. దినము వెలిగించబడాలి ప్రభు. ప్రతి బిడ్డను ఆయన ఆరిపోవారుగా ఉండదయ్యా. దినము వెలిగించబడేవారుగా ప్రతి దినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరవేస్తూ నీ ఆత్మ వేకమైన శక్తి చేత నింపబడుచు ప్రభా. ఆత్మ పూరులుగా ప్రభా ప్రతి బిడ్డను నాయన ఆత్మపూర్లుగా ప్రతి వేకమును వికౌష్టికమాందర నిలవబెట్టమని అడుగుతున్నానయా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయా. ఈ యొక్క ప్రతివేకమైన ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీ ఆత్మచేత నింపండి నాయన. వారి జీవితంలో ఏ కొదువ ఉన్నదో ప్రభా అటు కొదువను తీర్చమని అడుగుతున్నానయా. సమృద్ధిని దయచేయమని అడుగుతున్నానయ్యా. వారి పిల్లలు, వారి కుటుంబము, వారి బంధుమిత్రులు, వారి రక్త సంబంధాలు ప్రభా మీరు ఆశీర్వదించిన ప్రభా నీ వెలుగు మార్గంలో నడిపించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రంలయ్యా. ఏ బిడ్డ ఏ అనారోగ్యము చేత బాధపడుతున్నారు తండ్రి, ఇప్పుడే మీరు తాకండి ప్రభా, ముట్టండి ప్రభా, సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని. వెస్ నాట్ ద బ్లాక్ ఎనీ గ్లోరాబాసి కామ్ని మైకెల్ ఫ్లవర్ ఇమ్మా నీ కృపాశీర్వాదమును దయచేయమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.